హలో అండి, నేను మీ భూమి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి. 5 నిమిషాల్లో చాలా ఈజీగా ఫిష్ ఫ్రైని ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా రావాలి అంటే ఈ మెథడ్ని ఫాలో అవ్వండి. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ని అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడు ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నా. నాకైతే 1 kg ఫిష్ కదా నేను తీసుకుంది, నాకు 2 టేబుల్ స్పూన్ కరెక్ట్గా సరిపోతుంది. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుంటున్నా. తరువాత ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాల పౌడర్ని వేసుకుంటున్నా. నేను 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నా. ఎప్పుడు కూడా నాన్ వెజ్ కర్రీస్కైనా లేకుంటే ఫ్రైస్కైనా సరే కారం కొంచెం ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ 1 kg ఫిష్కి 2 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నా. ఇప్పుడు ఇందులో మెయిన్గా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక నిమ్మకాయ జ్యూస్ని తీసుకున్నాను. నాదో చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ కొట్టండి. ఇందులో అన్నీ యాడ్ చేసుకున్నాక ఇలా నేను చూపిస్తున్నట్టు బాగా మసాలాలన్నీ ఆ ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. అలా కలుపుకొని ఒక 15 మినిట్స్ బయటనే పెట్టండి, లేకుంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. ఒక 15 మినిట్స్ తర్వాత ఇలా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ హీట్ ఎక్కాక అప్పుడు నేను ఇలా చూపిస్తున్నట్టు ప్యాన్లో అన్ని ముక్కల్ని పేర్చుకోవాలి చక్కగా. మీరు ఏ ఫిష్ తీసుకున్నా సరే ఇదే విధంగా చేస్తే ఒకే టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది, చాలా క్రిస్పీగా కూడా వస్తుంది. నేనైతే ఇక్కడ సిల్వర్ ముల్లెట్ అని ఒక ఫిష్ ఉంది, అదైతే తీసుకున్నాను నేను. ఎందుకంటే ఇందులో ముళ్ళు ఉండవు ఎక్కువ. మా బాబు అయితే చాలా ఇష్టంగా తింటాడు ఫిష్, ఏదైనా సరే ఫ్రై అయినా సరే కర్రీ అయినా సరే చాలా ఇష్టంగా తింటాడు. ఇక్కడ మాకు కేరళలో బ్యాక్ వాటర్స్లో దొరికే ఫిష్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది, అదే ఎప్పుడు కొనుక్కుంటాను నేను. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు అన్నీ ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకుంటే ఏంటంటే మనం రివర్స్ తిప్పేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది తీయడానికి కూడా. అన్నీ ఇలా సెట్ చేసుకున్నాక ఇప్పుడు నేను ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ అలాగే వదిలేసండి. అది ఫ్లేమ్ ఎప్పుడు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఏం చేసుకున్నా సరే. చాలామంది కామెంట్స్ అడుగుతున్నారండి, ఎందుకంటే వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు అనేసి. నేనైతే కొంచెం బయటికి వెళ్ళాను, సో అందుకని అప్లోడ్ చేయలేదు. ఇంకా కంటిన్యూగా వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు ఇలా కామెంట్ చేస్తూ ఎంత సపోర్ట్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. దానికి మీకు చాలా పెద్ద థ్యాంక్స్ అండి. ఇప్పుడు నేను 15 మినిట్స్ తర్వాత రివర్స్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎలా వేగాయో. ఇలా వేగితే సరిపోతుందండి. ఈ కలర్ వచ్చాక రివర్స్ చేసుకుంటే చాలు, లేకుంటే మాడిపోయి టేస్ట్ ఇంకా బాగోదు. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు అన్నిటిని ఇలా రివర్స్ చేసుకొని చక్కగా సెట్ చేసుకోవాలి మళ్ళీ. ఇప్పుడు ఇందులో మళ్ళీ ఆయిల్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, మనం ఫస్ట్ వేసిన ఆయిలే సరిపోతుంది. ఇలా అన్నీ రివర్స్ చేసుకున్నాక ఇంకో 15 మినిట్స్ అలానే వదిలేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో. నేను మళ్ళీ అడుగుతున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే. థ్యాంక్ యూ.